హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న పామూరు టౌన్కి వచ్చాను. ఈ వీడియో వచ్చి పామూరు టౌన్ గురించి. ఈ వీడియో ఇంకా మనం లేట్ చేయకుండా పామూరు టౌన్ గురించి వీడియో తీద్దాం. ఇంకా వెళ్దాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరు పిల్లలు. నేను మీ నాగరాజు. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న పామూరు టౌన్కి వెళ్తున్నాను. ప్రజెంట్ నేను ఇప్పుడు NH 565 నికరకల్ ఏర్పడి వరకు హైవే వేశారు. ఇప్పుడు నేను ఈ హైవే మీద ఉన్నాను. ఈ హైవే నుంచి పామూరు వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యంలో రైట్ సైడ్ వెళ్తే పామూరు టౌన్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తే కందుకూరు, కడప వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు పామూరు టౌన్ గురించి వీడియో తీస్తున్నాం కాబట్టి రైట్ సైడ్ వెళ్తున్నాం. ఇంకా వెళ్దాం పదండి. మనం ఇప్పుడు పామూరు టౌన్ కి ఎంటర్ అయ్యామండి. ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్ APSRTC డిపో ఉంది. ఆ డిపోని ఒకసారి చూద్దాం పదండి. మనం డిపో చూసాం కదా, ఆ డిపో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఆ డిపో దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్తున్నాము. అలా మనం APSRTC డిపో చూసుకొని కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ ఒక బజార్ ఉంటుంది. ఆ బజార్ మనం ముందుకెళ్తే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ చూద్దాం పదండి.
ప్రకాశం జిల్లాలో ఉన్న ఈ పామూరు పట్టణం నుంచి 100 కిలోమీటర్ దూరంలో ఒంగోలు ఉంటుందండి. పొదిలి వచ్చి 60 కిలోమీటర్ దూరం, అలాగే కనిగిరి 38 కిలోమీటర్లు, కందుకూరు 60 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఇప్పుడు మనం పామూరు సెంటర్కి వచ్చామండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యంలో లెఫ్ట్ సైడ్ వెళ్తే సిఎస్పురం వెళ్ళొచ్చండి. ఇది సిఎస్పురం వెళ్ళే రోడ్డు. అలా లెఫ్ట్ కాకుండా రైట్ సైడ్ తిరిగితే పామూరు సెంటర్, అలాగనే కందుకూరు కడపకు వెళ్ళే రోడ్డుకి వెళ్ళొచ్చు. మీలో ఎవరైనా ఈ పామూరుకి వచ్చి టిఫిన్ చెయ్యాలనుకుంటే ఈ హోటల్లో ఒకసారి టిఫిన్ తిని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సినిమా హాల్ వచ్చి పామూరులో ఉంటుందండి. ఈ హాల్ పేరు వచ్చి కేబీ సినిమా హాల్. ఒకసారి చూడండి ఎలా ఉందో ఈ సినిమా హాల్. పామూరు సెంటర్ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుందండి. ఈ రోడ్డు గుండా మనం వెళితే టౌన్కి బయటికి వెళ్ళొచ్చు. ఒకసారి వెళ్దాం పదండి. పామూరు టౌన్ నుంచి కందుకూరు వెళ్ళే రూట్లో ఒక పార్క్ ఉందండి. ఆ పార్కు పేరు డివి పార్కు. ఈ పార్కులో చెరువు ఉందండి. చెరువు పక్కనే ఒక బావి ఉంది. ఆ బావిలో పైపు ద్వారా నీళ్లు వెళ్తున్నాయి. ఒకసారి చూడండి ఈ పార్కు ఎలా ఉందో.
పామూరు టౌన్లో మీకు ఎక్కువగా ఆటోలు ఎలక్ట్రికల్ ఆటోలే కనబడతాయండి. ఎక్కువగా అయ్యే ఉన్నాయి టౌన్లో. ఇప్పుడు మనం పామూరులోని శేషా మహల్ సినిమా హాల్ దగ్గరకు వచ్చామండి. ఈ శేషా మహల్ సినిమా హాల్ ఎలా ఉందో ఒకసారి చూడండి.